నమస్తే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత భార్యాభర్తలు మధ్య వచ్చే గొడవలు గాని, లేదా అనేక రకాల హత్య ఉదంతాలు గాని, లేదు ఒక భర్తని వదిలేసి వేరే ఇతర వ్యక్తులతోని వెళ్ళిపోవడం గాని, లేదా భార్యని వదిలేసి ఇతర అమ్మాయితోని వెళ్ళడం గాని, ఇలాంటి ఇష్యూస్ తరచూ కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలోని ప్రేమించి పెళ్లి చేసుకొని మంచి పాపులారిటీ ఉన్న ఒక జంటగా పేరు పొందిన భార్యాభర్తల మధ్య ఇప్పుడు చిచ్చు రేపింది సోషల్ మీడియా అనేది. అలాగే దీనిలోన ఒక స్పెషల్ స్టోరీ, ఇది మనం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి విందాము. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి కంటెంట్ ఎందుకు వైరల్ అవుతుంది అని. నమస్తే సార్. నమస్తే సార్. వీళ్ళిద్దరిని నేను కూడా చూసాను యాక్చువల్ గా సోషల్ మీడియాలోనే, వీళ్ళిద్దరు రీల్స్ కూడా. సో ఈ రోజు చూస్తా జంట విడిపోయారు అని. అసలు ఏంటి కథ, అసలు అది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్న ఒక జంట సడన్ గా ఆమె వేరే వాళ్ళతో లేచిపోవడం, అది కూడా ఒక బస్ కండక్టర్ తో లేచిపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. సో బస్సు క్లీనర్ తో లేచిపోయిందని కూడా ప్రచారం చేస్తున్నారు. బట్ నేను వీడియోలు అవన్నీ చూశాను. ఇంటర్నెట్ లో మొత్తం చూస్తే బస్ కండక్టర్ తో ఆమె లేచిపోవడం అయితే వాస్తవము. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆమె CCTV, ఆమె అన్ని బ్యాగులన్నీ తీసుకొని వెళ్తుంది, అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈమె అన్ని చేతుల్లో మొత్తం వెళ్ళింది. అతను ఇమ్మీడియట్ గా అవన్నీ తీసుకున్నాడు. ఈ లోపల కారు వచ్చింది, కారులో కూర్చున్నారు, వెళ్ళారు. ఈ CCTV ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అసలు ఎవరు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళిద్దరు వెరీ పాపులర్ జంట. వీళ్ళని డ్రీమ్ కపుల్ అని కూడా పిలిచేవాడు. అంటే అందరూ కూడా ఇలా ఉండాలిరా కపుల్ అంటే, చాలా అన్యోన్యంగా బాగా, ఇద్దరు కూడా బాగా అందంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు, ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు, ఇలాగా చేస్తున్నారు. అసలు ఎవరు ఈ జంట, ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది, ఆమె ఎందుకు లేచిపోయింది, ఆమె వెర్షన్ ఏంటి, అతని వెర్షన్ ఏంటి, జనం ఏమనుకుంటున్నారు, సోషల్ మీడియా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా యాక్చువల్ గా. అది వాళ్ళిద్దరికి సంబంధించిందే కాదు. ఎందుకంటే సోషల్ మీడియా లక్షల మీద దీన్ని ఎలా చూస్తున్నారు, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో అఖిల్ NRD ఈ అబ్బాయి పేరు. వీళ్ళిద్దరు కూడా అరౌండ్ 30+ లో ఉన్న వాళ్ళే. ఈ అమ్మాయి పేరు మేఘా నయ్యర్. సో ఈ అఖిల్ NRD అనే అబ్బాయి అలప్పూజ, తిరువనంతపురం దగ్గర అలప్పూజ వెళ్ళది. ఇతను మర్చెంట్ నేవీలో ట్రైన్ అప్ అయ్యాడు. యాక్చువల్గా మామూలుగా అయితే మర్చెంట్ నేవీలో జాబ్ చేయాలి, కానీ ఇతనికి ముందు నుంచి కూడా టిక్ టాక్ పిచ్చుండేది. అప్పట్లో టిక్ టాక్ లో వీడియోలు చేసేవాడు. ఆ టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు కూడా మనం అఖిల్ NRD అని కొడితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో ఇతనికి 49 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అట్లాగే ఇన్స్టాలో 18 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో మంచి ఆదాయం కూడా 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు అంటే ఖచ్చితంగా నెలకు 3-4 లక్షలు మినిమం ఆదాయం ఉంటుంది. సో 2500 వీడియోలు కూడా దాంట్లో పెట్టారు. సో ఇవి చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వీళ్ళకి సోషల్ మీడియాలోని ఈ అమ్మాయి పరిచయం అయింది, ఈ అబ్బాయికి అఖిల్కి పరిచయం అయింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్ని ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2024 నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా వీడియోలో పెట్టారు. మామూలుగా సెలబ్రిటీ కపుల్స్ వాళ్ళు ఏమి జరిగినా అవన్నీ షూట్ చేసి ప్రతిదీ కంటెంటే వాళ్ళకి. పెళ్లి కంటెంటే, శోభనం కంటెంట్. ఈ మధ్య శోభనం కూడా కంటెంట్ గా మారిపోయింది. అలాగే వీళ్ళు అన్ని కంటెంట్ పెట్టుకొని అది కూడా బాగా వైరల్ అయినాయి. దానివల్ల కూడా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి చేయడం మొదలు పెట్టారు. ఇద్దరు కలిసి చాలా క్యూట్ గా ఉంటారు. ఇద్దరు వ్లాగింగ్, తర్వాత ట్రావెల్ వ్లాగ్, తర్వాత ప్రమోషనల్ వీడియోస్, అలాగే ఇద్దరు బాగా అందంగా ఉండడం, చాలా కెమెరా ఫ్రెండ్లీగా ఉండడం, పర్ఫార్మెన్స్ బాగా చేయడం. అలాగా చివరికి అతను మెల్లమెల్లగా సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయాడు. సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో చేశాడు. రీసెంట్ గా 2024లో మహారాజా హాస్టల్ అనే ఒక సినిమాలో కూడా ఇతను యాక్ట్ చేశాడు. అలాగా ఇద్దరు కలిసి అందరికీ ఏంటంటే ఇలా ఉండాలి కప్పులు, ఒక డ్రీమ్ కపుల్ అని కూడా పేరు పెట్టారు. ఇద్దరు బాగున్నారు, ఇద్దరు క్యూట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఇద్దరు కూడా ఆదర్శంగా ఉన్నారు, ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చే కైండ్ ఆఫ్ కనబడుతుంది. సో అలాగా ఒక ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళ అభిమానుల్లో. సో వాళ్ళందరూ షేర్ చేసుకోవడం, ఆ వీడియోల్ని చాలా చేస్తున్నారు. అది సడన్ గా ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయిల ఫ్రెండ్ సాయి కృష్ణ, అతను కూడా బిగ్ బాస్ ఫేమ్. అతను ఒక వీడియోలో ఇలాగ మా ఫ్రెండ్ చాలా బాధగా ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య మేఘా నయ్యర్ లేచిపోయింది అని చెప్పాడు. సో సడన్ గా అందరికి షాక్. ఇదేంద్రా వీళ్ళు డ్రీమ్ కపుల్, ఆదర్శ దంపతులు అనుకుంటే ఆమె లేచిపోవడం ఏంటని. ఇతను కూడా వీడియో చేసి మళ్ళీ డిలీట్ చేశాడు.
అఖిల్ కూడా. ఆమె కూడా ఒక వీడియో చేసి డిలీట్ చేసేసి, అంటే దీంట్లో ముందుగా ఒక వెర్షన్ చెప్పుకుందాం. ఆ వెర్షన్ ఏంటంటే ఈమె ఎల్ఎల్బి చేసింది, ఆమెకి లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో లాయర్లు వాళ్ళు. ఎల్ఎల్బి చేసినాక ఈతో చేస్తుంది కదా, చేస్తే దీంతోనే కాకుండా మనం కెరీర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆమె ఎంఎల్లో మరి ఏంటో ఇంకొక కోర్స్ చేయడానికి కోర్సులు జాయిన్ అయింది. జాయిన్ అయితే వాళ్ళ ఊరు చిన్న పల్లె, స్మాల్ టౌన్, అక్కడ నుంచి వేరే చోటకి జాయిన్ అయితే బస్సులో వెళ్ళాల్సి, రోజు బస్సులో వెళ్ళడం మొదలుపెట్టింది. రోజు ఒకే బస్సులో వెళ్ళి, ఆ టైమింగ్స్ ఉంటాయి కదా, ఒకే బస్సులో వెళ్తారు. అలాగే కండక్టర్ పరిచయం అయ్యడానికి. సో కండక్టర్తో అఫైర్ ఏర్పడింది. అఫైర్ ఏర్పడి ఆమె ఒక ఫైన్ మార్నింగ్ అనలేము, ఫైన్ నైట్ మొత్తం లగేజ్ తీసుకొని ఇందాక చెప్పిన వీడియోలో భాగంగా వెళ్ళిపోయింది. అయితే ఇతను ఆరోపిస్తున్నది ఏమంటే భర్త వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్, సిల్వరు, ఇతర కాస్ట్లీ ఐటమ్స్ అంతా సూట్ కేసులో సర్ది ఎత్తుకొని వెళ్ళిపోయింది. సో వెళ్తూ ఖాళీగా వెళ్లకుండా. రెండోది ఆమె లీగల్ లేడీ కదా, విడాకులు తీసుకొని ప్రాపర్గా వెళ్ళొచ్చు కదా, ఇలాగ ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా డౌట్. మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది, నగలు అవన్నీ తీసుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇతను ఒంటరిగా ఉన్నాడు. అయితే ఇతను మళ్ళీ ఒక వీడియో చేయలేదు, వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అదేంటంటే ఆమె వెళ్ళిపోయింది అంతే, దానికి ఎవడేం చేయలేము, ఆమెని మీరేమి అనకండి అని కూడా ఇతనే భర్త చెప్పాడని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా వీళ్ళ అభిమానులు ఎంటర్ అయిపోయారు. వీళ్ళ అభిమానులు ఐఎమ్ హర్టెడ్ అని కామెడీ ఉంది కదా, అలాగే ప్రతి ఒక్కరు ఐఎమ్ హర్టెడ్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళని మోసం చేసినట్టు కదా, వాళ్ళని ఆమె భర్తను మోసం చేసి వెళ్ళింది మామూలుగా అయితే లెక్క ప్రకారం. కానీ వీళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళింది ఈవిడ ఎంత పని చేస్తుందా, ఆఫ్టర్ ఆల్ కండక్టర్తో వెళ్ళిందా, ఎంత మంచివాడిని వదిలేసి. అతను కూడా ఇలాగా ఎర్రగ పొరగా లేడు, అతను కండక్టర్ కొద్దిగా బ్లాక్ గా అలాగా ఉన్నాడు. వీళ్ళకి ఆడవాళ్ళకి ఎప్పుడు ఎవరైనా ఎట్లా నచ్చుతారు, అది వాళ్ళ ప్రాబ్లం, మనకి సంబంధం లేదు. కానీ జనాల అంటే జడ్జిమెంట్లు అయిపోతారు కదా, ఫ్యాన్స్ ఏంటంటే ఓన్ చేసుకున్నప్పుడు ఎంటర్ అయిపోతారు. నిన్న కూడా నేను దర్శన్ కూడా చెప్పాను, దర్శన్ ఫ్యాన్ మూసుకొని ఉండొచ్చు కదా, వాడు ఎంటర్ అయిపోయి దర్శన్ గర్ల్ ఫ్రెండ్ కి బూతులు మెసేజ్ పెట్టాలని అవసరం ఉంది. అందరంతే అసలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్రిషానన్న అట్లానే అంతే చూస్తారు, విజయ్ త్రిష విషయంలో కూడా. అంటే అభిమానులకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ జెండర్ కూడా అదే, మగవాళ్ళని ఎవడేమండవు, దర్శన్ ఏమి తప్పు చేయలేదు, ఆమె పవిత్ర గౌడ్ మాత్రమే తప్పు చేసినట్టుగా ఆమెని అనడం, దర్శన్ కూడా అనడం మళ్ళీ. అలాగే అక్కడ కూడా విజయ్ని ఎవరు అనరు, త్రిష అనే విజయ్ కాపురాన్ని కూల్చేసింది. అట్లాగే స్త్రీలను మాత్రమే అంటారనమాట. అలాగే ఇక్కడ కూడా ఈమెని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు, ఈ మేఘా నయ్యర్ని అటాక్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకని మళ్ళీ అతనే అఖిలే ఎంటర్ అయ్యి, ఎవరు బాబు ఆమెదో ఆమె వెళ్ళింది, అది మా ప్రాబ్లం, మీరు ఎందుకు అర్థం అవుతారు, మీరు అటాక్ చేయకండి. ఇప్పుడు అదొక వెర్షన్, దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 వెర్షన్ ఏంటంటే ఆమె ఏదో పుణ్యాత్మరాలు వెళ్ళింది, చంపకుండా వెళ్ళింది, దానికి సంతోషించాలి. కండక్టర్ ఆమె కలిసి చంపేస్తుంటే వీడిని ఏమయ్యేది. ఈ మధ్య కాలంలో అన్ని గోల్డ్ గిల్డ్ తీసుకెళ్లిపోయింది, అడిగితే ఇంకా కూడా ఏదైనా ఉంటే ఇస్తాను, ఆమె వెళ్ళిపోయింది సంతోషం అన్నట్టుగా ఉన్నాడంట అతను యాక్చువల్ గా. సో ఈ మధ్య ఏంటంటే భయపడుతున్నారు కదా. ఇప్పుడు ఏముంది, కండక్టర్ ఆమె కలిసి ప్లాన్ వేసి ఇతను చంపేసి అదే జరుగుతున్నాయి కొత్త స్టోరీ ఇప్పుడు ఇది. అంటే ఆమె కనీసం ఇతనికి ఏమి హాని తలపెట్టకుండా ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఆమె, ఎందుకంటే కండక్టర్ కి ఇప్పుడు అంత ఆస్తులు ఏమి ఉండవు కదా. సో అతను కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని కూడా ఎవరో రాశారు. సో ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు సపరేట్ గా లైఫ్ సెటిల్ చేసుకోవాలి కాబట్టి ఈమె గోల్డ్ గిల్డ్ తీసుకెళ్ళింది. అతను మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది తెలియదు మనకి, అతను అన్మ్యారీడ్ మ్యారీడ్ అనేది చెప్పలేదు, ఇంకా అతని డీటెయిల్స్ లేదు. పైగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇతను మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేశాడు, ఎవరు హస్బెండ్. ఎందుకంటే ఆమె ఫస్ట్ మిస్ అయినట్టు వెళ్ళిపోయినట్టు తెలియదు ఇతనికి, పోయింది రాలేదు ఇంతే ఉంది. సో పోయింది రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత సీసీటీవీ బయటకు వచ్చింది, సీసీటీవీ ఎవరో పక్కింటి వాళ్ళు ఎవరో సీసీటీవీలో చూస్తారు, చూసి ఆమె నైటీలో వెళ్తుంది యాక్చువల్గా. నైటీలో అంటే ఇతనికి తెలియకుండా లగేజ్ అవన్నీ తీసుకొని అనేది మెల్లగా వెళ్ళిపోయింది. సో ఇదనమాట జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు ఇదంతా కూడా డ్రామానా అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే వీళ్ళు పాపులర్ అవడానికి ఏమన్నా డ్రామా అని. కానీ నాకు తెలిసి డ్రామా కాదు, ఎందుకంటే వాళ్ళ సాయి కృష్ణ డీటెయిల్ గానే చెప్తున్నాడు.
ఆమె వెళ్ళిపోవడం అయితే వాస్తవం, ఉమ్, క్లియర్ గా కనబడుతుంది. ఉమ్, సో ఇప్పుడు మరి వాళ్ళ ఇద్దరు ఇంకా విడాకులకు అప్లై చేసుకొని మ్యూచువల్ గా ఇతను కూడా విడాకులు ఇతను ఇచ్చేసే ఇచ్చేసేటట్టే అవకాశం ఉంది. ఉన్నాడులేండి, ఎందుకులే చంపలేదు, మనం చంపలేదు కదా వదిలేస్తేనే బెటర్, విడాకులు ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళని. అందుకని విడాకులు ఇవ్వకుండానే చాలా మంది భర్తలు చనిపోతున్నారు. విడాకులు అవును. అడిగినప్పుడు ఇచ్చేయాలి మూసుకొని, పిల్లలు గిల్లలు అనుకుంటే కుదరదు. అవును, విడాకులు ఇవ్వకపోతే ఇబ్బంది. అవును, అలాగే ఆస్తులు ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది, భర్తలకి ఆస్తులు ఎక్కువ ఉన్నా. ఎందుకంటే వీడిని వేస్తే ఆస్తులు మాకు వస్తాయి కదా వస్తాయి కదా అని. అనేది కూడా ఉంది. అందుకని అవును, మొత్తం హోల్ ఇష్యూలు ఏంటంటే, ఒకటి సోషల్ మీడియా ఎలా ఉంటారు అభిమానులు, ఉమ్, విమెన్నే ఎందుకు అటాక్ చేస్తారు, ఇంకోటి ఆమె వెర్షన్ ఇంకోటి కూడా ఉంది, భర్తకి అఫైర్లు ఉన్నాయనేది కూడా ఆమె చెప్పింది. ఉమ్, ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసింది కానీ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్, అంటే ఈ భర్తకి అనేక అఫైర్లు ఉన్నాయని, అది తట్టుకోలేకే ఆమె వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని కూడా ఆమె వైపు నుంచి ఒక ఒక ఇది ఉంది. అది ఎంత నిజమో తెలియదు. తెలీదు. అంటే కొన్ని విషయాలు మనకు బయటికి రావు ఇలాంటివి, ఎందుకంటే మనం వెళ్ళి అందరినీ విచారించలేం కాబట్టి. బయటకు వస్తున్న విషయాల్లో ఇద్దరి మధ్య ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది, ఆమెకి కండక్టర్ నచ్చాడు, అతనితో వెళ్ళింది. వెళ్ళిపోయింది అంతే. థ్యాంక్ యూ సార్.